సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేవాళ్ళ, స్టూడియోకి వెళ్ళేవాళ్ళ? స్టూడియోలకి సినీరామ అనే మ్యాగజైన్లో పనిచేస్తున్నప్పుడే సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. వాహిని స్టూడియోకి, ప్రసాద్ స్టూడియోకి, ఇలా గోల్డెన్ స్టూడియోకి, విజయ గార్డెన్స్కి. అసలు ఒకే రోజు విజయ గార్డెన్స్లో అయితే 9 సినిమాలు షూటింగ్ అండి. 9 సినిమాల్లో 3 సినిమాలు ఏమో సాంగ్స్, 2 సినిమాలు ఏమో సీన్స్, అలా చేస్తున్నాం. అంత బిజీగా ఉండేది విజయ గార్డెన్స్, ఖాళీ లేకుండా. అసలు ఇది ఇక్కడైతే మన వాహిని స్టూడియో అయితే అన్ని ఫ్లోర్లు బిజీగా ఉండేవి. మరి ఆర్టిస్టులు మీరు వెళ్తే మాట్లాడేవాళ్ళ మీతో ఫ్రీగానే? చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అండి. అసలు ఎందుకు వచ్చావు, నీకేం కావాలి, వెళ్ళిపో అని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ. ఆ రోజుల్లో అలాంటిదే లేదు. ఒక జర్నలిస్టు, సినిమా జర్నలిస్టు వచ్చాడు మన కోసం అని చెప్పి ఫస్ట్ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలి అని అడిగేవాళ్ళు. వాళ్ళు అడగకుండా ముందే మనం వెళ్ళి సెట్ ఏం చేస్తుంది అని రాసుకునేవాళ్ళం. అంత బాగా ఫ్రీగా ఉండేది. రావద్దు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు కాదండి. ఓహో, అంత ఫ్రీడమ్ ఉండేది. ఎన్టీఆర్ గారిని కలిసారా ఫస్ట్లో మీరు వెళ్ళిన కొత్తలో? ఎన్టీఆర్ గారిని కలిశానండి. ఇది ఫస్ట్ టైం ఎప్పుడు? అడవి రాముడు. బా, అడవి రాముడు దాకా మీరు ఆయన కలిసే అవకాశం రాలేదా? వెళ్ళడానికి నాకు కుదరలా. ఓకే, అంతే. అప్పుడు నా ఎన్టీఆర్ గారు బాగా బిజీ, పర్టికులర్గా అందరినీ అలర్ట్ చేసేవాడు కాదు ఆయన. 84 మనుషులు ఉండేవాళ్ళు, ఆపేవాళ్ళు. ఇప్పుడు హీరోలకి ఎట్లా ఉంటున్నారు, అప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి అట్లా ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ అంటే మంచి జబర్దస్త్గా ఉండేది. ఆయన కూడా చాలా చాలా ఫ్రీగా మాట్లాడేవాడు అందరితో. అప్పట్లో నాకు పరిచయం సోమన్ బాబు గారు. బాగా పరిచయం? బాగా పరిచయం. ఎట్లా మీకు ఆయనతో అంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది? సాన్నిహిత్యం సెట్స్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కవరేజ్కి వెళ్ళేవాళ్ళం కదా, సెట్స్లో పరిచయం అయింది. పరిచయం కాస్త కొంచెం రెగ్యులర్గా అటెండ్ అవుతుంతో ఆయన చక్కగా ఫోన్ చేసి, ఏం జగన్ వస్తాను, నీతో పనుంది అనేవాడు. లేకపోతే నేను ఫోన్ చేసి సార్ వస్తానని చెప్పి అనేవాడిని. ఆంధ్రపత్రికలో నేను 2 సంవత్సరాలు పనిచేశానండి. ఆంధ్రపత్రిక దినపత్రికలో. అప్పుడు ప్రశ్నలు జవాబులు అని సోమన్ బాబు గారితో శీర్షిక పెట్టాం. ఆ శీర్షికి ప్రతి వారం ఒక గోల్డ్ వచ్చాయి, ప్రశ్నలు పాఠకుల దగ్గర నుంచి. ఆయన ఏం చేసేవారంటే, నువ్వు అన్నీ మోసుకొని రావద్దు, గోల్డ్ సంచి నా దగ్గరికి వద్దు, అందులో సెలెక్ట్ చేసి రిపీట్గా ఆయన క్వశ్చన్స్ ఉంటే అవి తీసుకురామనేవాడు అండి. ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వు తీసుకురావడానికి ముందు రిపీట్ కాకుండా క్వశ్చన్స్ ఒక పేపర్లో రాసాయి, క్వశ్చన్ గ్యాప్ సమాధానం నేను ఫిలప్ చేసి నీకు ఇస్తా. అంటే మీ జనాల సాధారణంగా ఏమనుకుంటారంటే, ప్రశ్న వీళ్ళే రాసుకుని సమాధానం కూడా వీళ్ళే రాసుకుంటారు అనుకుంటారు, ఆ హీరో చూడడేమనుకుంటారు. సోమన్ బాబు గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ప్రశ్న రాసి ఇచ్చేసేవా, నువ్వేమో అడుగుతున్నావు, నన్ను అడగాలనుకున్నావు, ప్రశ్నలు రాసి ఇచ్చేసేయి, నేను వాటికి ఆన్సర్ ఇచ్చేస్తానని. ఆయన అలవాటు అది. ఇదే కృష్ణ గారు మిగతా ఆర్టిస్ట్ అనుకోండి, ఏం కావాలి చెప్పమ్మా అని అడిగేసేవాళ్ళు, చెప్పేసేవాళ్ళు, వచ్చేసి అయిపోయేది ఇంటర్వ్యూ. సోమన్ బాబు గారు పర్టికులర్గా ఆయన అలవాటు అది. ఇప్పుడు ఈ ప్రశ్నల జవాబులకి మీరు ప్రశ్నలన్నీ, పాఠకులు అడిగిన ప్రశ్నలన్నీ పట్టుకెళ్ళేవాళ్ళు, జవాబులు ఆయన రాసేవాళ్ళ చెప్పేవాళ్ళ? మీరు ఆయనకి రాసి ఇచ్చేవారు. ఆయన స్వయంగా రాసిచ్చేవాళ్ళ? నేను ప్రతి సోమవారం తీసుకెళ్ళడానికి ఒక కట్ట 4 పేజీలు రాసి ప్రశ్నలు, అంటే కాలము మనకు ఉండేదండి ఆంధ్రపత్రికలో, డైలీ పేపర్ కదా, సినిమా పేజీలో కాలం ఉండేది. ఒక కాలం పూర్తిగా 20 ప్రశ్నలు రాసిస్తే రిపీట్ కాకుండా ఉండే క్వశ్చన్స్ని ఆయన గ్యాపుల్లో ఆన్సర్లు రాసేసి తీసుకెళ్ళమని చెప్పేవాడు. ఆయన ఇంట్లో లేకపోయినా కూడా ఆడ పిఏ ఉండేవాడు నరసింహారావు అని, ఆయనకి ఇచ్చి జగన్ వస్తే ఇచ్చి పంపించేసేయండి అని చెప్పి. ఒకవేళ నేను ఇంటికి కూడా వెళ్ళలేదు అనుకోండి, ఏ వాహిని స్టూడియోలోనో లేకపోతే ప్రసాద్ ల్యాబ్లోనో కలిస్తే ఇంటికి వెళ్ళావా తీసుకున్నావా అని అడిగేవాడు. అంత పక్క బాగా జ్ఞాపక శక్తి ఆయనకి. అలాగే ఏదన్నా చెప్పాలనుకుందని నిస్సందేహంగా టక్కని చెప్పేస్తారు. బాగుండేది రేపు ఆయనతోటి. ఆయన సినిమాలకి మీరు పిఆర్ఓగా చేశారా? ఏమీ చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. ఆయనకి జర్నలిస్ట్గా మాత్రమే నేను పరిచయం. అసలు ఆయన అంత గౌరవంగా నన్ను చూసుకున్నారు. ఇంతేకాకుండా సోమన్ బాబు గారు నా మ్యారేజ్ జరుగుతుంటే వచ్చి బ్లెస్ చేసి వెళ్ళారండి. అట్లాగా. ఇంకో విషయం, సరిత అప్పుడే వస్తుంది ఆర్టిస్ట్, ఆవిడ నా పెళ్ళికి వచ్చింది.
అప్పుడే పరిచయం అక్కడ పెళ్ళిలో. మ్హూ. ఆ పరిచయం తర్వాత వరుసగా 3 సినిమాలు చేశారు మ్హూ. అమ్మాయి హీరోయిన్గా. మీకు పెళ్ళికి వచ్చిన వాళ్ళలో సోన్ బాబు, సరిత, ఇంకా ఎవరు ఉన్నారా? మొత్తం ఇండస్ట్రీలో చాలామంది వచ్చారండి. అబ్బా. మ్మ్. చాలా మంది వచ్చారు. ఆర్టిస్టులు అందరూ బాగా రాపు ఉండేదేమో జర్నలిస్టులతో. శ్రీధరు, ఈశ్వరరావు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది వచ్చారండి. మ్హూ. నా ఆనంద్ మనం పాటలు పాడతారే, ఆనందం మొన్న ఈ మధ్యన చనిపోయారు. నా మ్యారేజ్కి ఆయనే పాటలు పాడారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.